అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ మొక్కజొన్నలో పోషక యాజమాన్యం, ప్రస్తుత వాతావరణంలో మామిడిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, శీతాకాలంలో పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మొక్కజొన్న వరి తర్వాత అత్యంత ఆదరణ పొందిన ఆహార ధాన్యపు పంట. రబీ, వేసవి కాలాల్లో నీటి వసతి క్రింద ఆరుతడి పంటగా సాగు చేసుకునే వీలుంటుంది ఈ పంటను. రబీలో అక్టోబర్ మాసంలో మొక్కజొన్న విత్తుకుంటారు. అదే ఖరీఫ్ వరి తర్వాత వరి మాగాణుల్లో అయితే జీరో టిల్లేజ్ పద్ధతిలో నవంబర్ 3వ వారం నుంచి డిసెంబర్ చివరి వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న అత్యధిక పోషకాలు తీసుకునే పంట కూడా. అందుకే ఈ పంటకు అందించే ఎరువుల పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి. మరి రబీ మొక్కజొన్నలో పోషక యాజమాన్యం గురించిన సమాచారాన్ని మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సుజాతమ్మ. మొక్కజొన్న సాగు చేసుకునేటప్పుడు కొన్ని చిన్న మెళకువలు పాటించినట్లయితే అధిక దిగుబడిని తీసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. యాక్చువల్గా మొక్కజొన్న ఏంటంటే ఎగ్జాస్టివ్ క్రాప్ కాబట్టి ఎక్కువగా పోషకాలను తీసుకుంటుంది. కాబట్టి మనం మొక్కజొన్న సాగు చేసే ప్రాంతాల్లో ఎకరాకి 10 టన్నులు పశువుల ఎరువు వేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో పాటు మనము నత్రజని ఎరువులను మనము ఎకరానికి 80 నుంచి 96 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రబీలో నీటి తడి కింద సాగు చేసేటప్పుడు మనం మొక్కజొన్నకు వేసే నత్రజనిని 4 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి దఫ మనము నత్రజని ఎరువుల్ని ఎప్పుడు వేసుకోవాలంటే విత్తనం విత్తేటప్పుడు, అంటే దాదాపు 20 నుంచి 24 కిలోల నత్రజని ఎరువుల్ని మనం విత్తనం వేసేటప్పుడు, తర్వాత మళ్ళీ ఇంకొక 20 నుంచి 24 కిలోల నత్రజని 30-35 రోజులప్పుడు, తర్వాత ఇంకొక 24 కిలోల నత్రజనిని మనము 45 తర్వాత 50 రోజులప్పుడు, తర్వాత 4వ దఫా నత్రజని ఎరువులని మనము 60-65 రోజులప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మనము బాసరం ఎరువుల్ని మొత్తము సిఫారసు చేసినంటే 32 కిలోల బాసరాన్ని ఇచ్చే ఎరువుల్ని మనము అడుగు మందుగానే వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పొటాష్ విషయానికి వస్తే పొటాష్ కూడా మనకి ఎకరాకి 32 కిలోలు సిఫారసు చేయబడింది. దీన్ని మనం 2 భాగాలుగా విభజించుకొని 16 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులనేమో మనము విత్తనం వేసుకునేటప్పుడు, మిగతా 16 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని మనం పైపాటుగా పూత సమయంలో కనుక వేసుకున్నట్లయితే మనము బాగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈ సిఫారసు చేసిన ఎరువుల్ని తో పాటు మనము ఈ పశువుల ఎరువు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా మొక్కజొన్నలో గమనించే మరొక పోషక లోపము జింకు లోపము. ఈ జింకు లోపం రాకుండా ఉండాలి అంటే మనము 3 సీజన్లకు ఒకసారి 20 కిలోలు ఒక ఎకరానికి చొప్పున జింక్ సల్ఫేట్ వేసుకోవాల్సి ఉంటుంది. అలా జింక్ సల్ఫేట్ వేయని పక్షంలో మనకి జింకు లోపం కనిపించినట్లయితే, అంటే వచ్చే కొత్త ఆకులంతా చిన్నగా పసుపుగా ఉండడం ఇలా గమనించినట్లయితే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. ఇంకా ముఖ్యమైనవి ఏంటంటే రబీలో మనము మొక్కజొన్న నీటి తడి కింద సాగు చేస్తాం కాబట్టి, అయితే తడులు ఉన్నదాన్ని బట్టి మనము ముఖ్యంగా నీటికి కీలక దశలు చూసుకున్నట్లయితే మొక్కజొన్నలో మనము తొలి దశలు అంటే పూతకు ముందు
పూత సమయంలోనూ గింజ పాలు పోసుకునేటప్పుడు ఖచ్చితంగా తడులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొంచెం నీటి తక్కువ వసతి తక్కువ ఉన్న రైతులు స్వల్పకాలిక రకాలకు పోయినట్లయితే ఎటువంటి దిగుబడిలో నష్టం లేకుండా మనము అధిక దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం. ఫలరాజం మామిడి అత్యంత ప్రజాదరణ పొందిన పండు. ఎప్పుడెప్పుడు వేసవికాలం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ మధుర ఫలాలను రుచి చూద్దామా అని అందరూ ఎదురు చూస్తుంటారు. మామిడి సాగులో అత్యంత కీలకమైన సమయం నవంబర్, డిసెంబర్, జనవరి మాసాలు. ఎందుకంటే పూత వచ్చే ఈ సమయంలో వాతావరణ ఉష్ణోగ్రతలు, చీడపీడలు మామిడి పూతను ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు గమనించుకుంటూ అవసరమైన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మబ్బులు పట్టిన వాతావరణం, రాత్రిపూట అధిక చలి, పగలు ఉక్కపోతతో కూడుకున్న ఈ వాతావరణంలో మామిడిలో పూత బాగా రావాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? వచ్చిన పూతను నిలబెట్టుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం? సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ నుంచి తెలుసుకుందాం. మామిడి పూత మరియు పూత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మామిడి పూత అనేది చూసినట్టయితే వాతావరణం పైన ప్రభావం ఎక్కువగా ఈ పూత అనేది చూపిస్తుంది. చలి తీవ్రత పెరగడం వల్ల కొంచెం మామిడి పూత వచ్చే సమయం కొంచెం ఆలస్యం కావచ్చు. అంటే చలులు దాదాపు ఒక 15 డిగ్రీస్ రాత్రి చలులు పడిపోయినట్టయితే మనకి పూత వచ్చే సమయం కొంచెం ఆలస్యం కావచ్చు. ఈ పూత వచ్చే సమయాన్ని మనము కొంచెం ముందుగా రావడానికి కొన్ని పిచికారీ చేసినట్టయితే ఈ పూత సమయాన్ని మనం అధిగమించవచ్చు. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే నీటి యాజమాన్యం మనము జాగ్రత్తలు తీసుకోవాలి. సెప్టెంబర్ నుండి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసంలో నీటి ఎద్దడికి ఈ మామిడి తోటని గురి చేయాలి. సో ఈ నీటి ఎద్దడి గురి చేయడం వల్ల శాఖీయ అనేది తగ్గి మనకి ఫ్లవరింగ్ అనేది రావడాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. పూత వచ్చే సమయానికి 40 నుండి 40 రోజుల ముందు 13045 ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి, అదేవిధంగా ఇందులో మనము మోనో పొటాషియం ఫాస్ఫేట్ అంటే మనకి 05234 అది కూడా ఒక 10 గ్రాములు, ఈ రెండు మిశ్రమాన్ని కలుపుకొని పిచికారీ చేసినట్టయితే పూత అనేది సరిగ్గా వస్తుంది. మరి అదేవిధంగా పూత రాలే శాతాన్ని కూడా ఈ పిచికారీ ద్వారా మనము తగ్గించుకోవచ్చు. ఈ మబ్బు చలి వల్ల మనకి ఈ పూత సమయంలో తేనె మంచు పురుగు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీన్ని గమనించడానికి మనము ఆకుపైన ఒక బంకలాగా మనకి కనిపించడం, కింద ఒక బంక పదార్థం అనేది పడిపోవడం గమనించవచ్చు. అది గమనించిన తర్వాత మనం ఈ పిచికారీ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అదేవిధంగా పూత సమయంలో ఇది అధికంగా రావడం వల్ల పూత దాదాపు ఒక 50 నుండి 60% మనం నష్టం చేస్తుంది. కాబట్టి పూత నల్లబడిపోతుంది. ఈ సమయాన్ని మనము క్షుణ్ణంగా గమనించి ఈ పిచికారీ అని చేసుకోవాలి. ఈ తేనె మంచు పురుగు నివారణ కూడా మనము లాంబ్డా సైహాలోత్రిన్ 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే వీటిని అధిగమించవచ్చు. అదేవిధంగా ఈ బూడిద తెగులు కూడా ఎక్కువగా వస్తుంది. సో ఈ బూడిద తెగుల్ని అధిగమించడానికి మనకి హెక్సాకొనజోల్ 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ బూడిద తెగుల నుంచి నివారించుకోవచ్చు. అదేవిధంగా నీటిలో కరిగే గంధకం అంటే వెట్టబుల్ సల్ఫర్ ఒక 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే కూడా ఈ బూడిద తెగుల నుంచి మనం నివారించుకోవచ్చు. పూత ఏర్పడిన తర్వాత ఈ పూత అనేది 3 దశలుగా ఏర్పడుతుంది. ఒకటి పచ్చి పూత దశ, ఒకటి తెల్ల పూత దశ, మరి ఒకటి నల్ల పూత దశ. ఈ 3 దశల్ని గమనించుకొని పిచికారీ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మనం ఏదైనా మందులు పిచికారీ చేస్తున్నామన్నప్పుడు మామిడిలో తెల్లపూత దశ అనేది చాలా ముఖ్యమైనది. ఈ తెల్లపూత దశలో మనం ఎటువంటి పిచికారులు కూడా చేయకూడదు. పచ్చిపూత దశ అదేవిధంగా నల్లపూత దశ ఉంటుందో ఆ సమయంలోనే ఈ పిచికారులన్నీ చేసుకోవాలని చెప్పేసి గమనించాలి. నీటిని మనము ఇవ్వాలి అనే సమయాన్ని కూడా గమనించాలి. ఈ నల్లపూత దశ దాటిన తర్వాత నుండి మనం నీటిని వేసుకున్నట్టయితే, నీటిని పారించినట్టయితే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఏవైతే తోటల్లో మనము పూత రాలిపోతుంది అని మనము గమనించినట్టయితే సూక్ష్మ పోషకాల నివారణ చూసుకోవాలి. బోరాన్ మరియు జింక్ అనే లోపం ఉండడం వల్ల కూడా అదేవిధంగా మనకి ఈ రాలే శాతం పెరుగుతుంది. సో ఇప్పుడు సూక్ష్మ పోషకాలు మరియు మనకి యూరియా, పొటాష్ మరియు ఫాస్ఫరస్ ఈ 3 మిశ్రమాన్ని 2 కిలోలను ఒక చెట్టుకి ఇచ్చి మనం నీటి తడులు ఇచ్చినట్టయితే ఈ
పూత రాలే శాతాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ప్లానోఫిక్సన్ మందును కూడా మనము ఒక 2 ml ఒక 5 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ పూత రాలే శాతాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మరొక దఫాలు మనము పిందె ఏర్పడిన తర్వాత ఏదైతే గోళీ ఆకారంలో ఏర్పడుతుందో ఆ పిందె సమయంలో కూడా మనకి రాలే శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అదేవిధంగా అకాల వర్షాల వల్ల కూడా పిందె రాలుతుంది కాబట్టి ఆ సమయంలో కూడా ఈ ఒక హార్మోన్ ఏదైతే ప్లానోఫిక్స్ ఉంటుందో దాన్ని మరొకసారి పిచికారీ చేసినట్టయితే ఆ పిందె రాలే శాతాన్ని మనం అధిగమించుకోవచ్చు. వాతావరణ సంబంధిత మార్పులు పశువులు జీవగణాలను ప్రభావితం చేస్తాయి. వానాకాలం ఒక విధమైన అసౌకర్యాన్ని కలిగిస్తే శీతాకాలంలో ఉండే చలిగాలులు పశువుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. రాత్రి సమయంలో వీచే శీతల గాలులు, గాలిలో తగ్గిన తేమ శాతం, పొడిగాలులు, తెల్లవారుజాము మంచు వల్ల పశువులు ఒత్తిడికి గురవుతాయి. దీంతో ఈ కాలంలో శ్వాసకోశ సంబంధ వ్యాధులతో పాటు గొంతువాపు, గాలికుంటు వంటి వ్యాధులకు పశువులు త్వరగా లొంగిపోతాయి. ఫలితంగా పాల దిగుబడి తగ్గి పశుపోషకులకు నష్టం కలుగుతుంది. మరి శీతాకాలంలో పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు విశాఖ జిల్లా పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. ఈ చలికాలంలో ఈ పాడి పశువుల్లో పాల దిగుబడి మెరుగ్గా ఉండి రోజువారీగా వచ్చే ఆదాయం పొందడానికి ఈ పాడి పెంపకందారులు వీటి ఆరోగ్యము, అదేవిధంగా ఆహారము, తర్వాత ఈ యాజమాన్య పద్ధతులపైన సరైన శ్రద్ధ చూపించినట్లయితే ఈ శీతాకాలంలో ఉన్న ఈ చల్లదనాన్ని ఉపయోగించుకుని అధిక పాల దిగుబడిని, అదేవిధంగా పాలలో వెన్న శాతాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆరోగ్య సంరక్షణ గురించి ముందుగా మాట్లాడుకుంటే, ఈ శీతాకాలంలో ఈ పాడి పశువులకి మశూచి వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గేదెల్లో కంటే ఆవుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకి పొదుగు పైన చిన్న చిన్న పొక్కులు ఏర్పడడం, దీని మూలంగా పొదుగు వాపు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పాలు తీయడం కూడా కష్టంగా ఉండడం, పాలు బలవంతంగా తీసినప్పుడు రక్తం కారడం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొదుగుని పరిశుభ్రంగా కడగటం, అవసరం అనుకుంటే బోరోగ్లిజరిన్ ఆయింట్మెంట్లు అప్లై చేయడం అనేది చేయాల్సి ఉంటుంది. ఆరు బయటన వేసిన ముఖ్యంగా వరిగడ్డి పైన మంచు ఎక్కువగా పడడం వల్ల ఈ శిలీంధ్రాలు వృద్ధి చెంది ఈ డెగ్నాల అనే వ్యాధి కూడా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆ పొదుగు, అదేవిధంగా కాళ్ళు పైన పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపించినప్పుడు పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి ఈ బోరిక్ ఆయింట్మెంట్లు పూస్తే మంచిది. తర్వాత తడిచిన వరిగడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పశువులకు మేపకూడదు. ఆరు బయట ఈ గడ్డి కుప్పలపైన టార్పలిన్ షీట్ కప్పి మంచు పడకుండా శ్రద్ధ వహించాలి. ఈ కనీసమైన ఆరోగ్య సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పాల ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది. తర్వాత దానా విషయంలో చూసుకున్నట్లయితే శీతాకాలంలో వాతావరణ ఉష్ణోగ్రత తగ్గినప్పుడు పోషకాల అవసరం అనేది పెరుగుతుంది. శరీర నిర్వహణ కొరకు, అదేవిధంగా ఉత్పాదక శక్తికి కూడా పోషకాలు చాలా ఎక్కువగా అవసరం అవుతాయి. పశువులు 20% ఎక్కువగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వేడి ఉత్పత్తి చేసుకోవడానికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ ఈ చలి ప్రభావం వల్ల పశువులు ఈ దానా తినడానికి ఇష్టపడకపోవడం వల్ల తర్వాత ఈ చలిగాలికి జ్వరము, న్యూమోనియా ఇలాంటి వ్యాధులు సోకి పాల ఉత్పత్తి అనేది తగ్గడం వంటి సమస్యలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. కనుక పశువుల అవసరాన్ని గుర్తించి కాలానుగుణంగా మేపు అనేది అందివలసి ఉంటుంది. అలాగే చలి ఒత్తిడి, పాల దిగుబడి, ఇతర శరీర కార్యక్రమ నిర్వహణ కోసం ఈ పశువులకి ఎక్కువగా ఆహారం అందించాలి. కాబట్టి దానాలో 17% పీచు పదార్థం ఖచ్చితంగా ఉన్నట్లు చూసినట్లయితే పాలలో వెన్న శాతం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ధాన్యం 40%, తౌడు 25%, చెక్కలు 32%, ఖనిజ లవణ మిశ్రమం అనేది 2%, ఉప్పు 1% కలిపి ఈ దానా తయారు చేసుకుని ఈ కాలంలో అందించినట్లయితే పాల దిగుబడి బాగుంటుంది. అదేవిధంగా ఎక్కువగా శక్తి అవసరం కాబట్టి అదనపు శక్తిని ఇవ్వడం కోసం ధాన్యపు జాతి గింజల్ని, ముఖ్యంగా మొక్కజొన్న లాంటి గింజల్ని ఇచ్చినట్లయితే కూడా ఈ పాల దిగుబడి బాగుండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ శరీర ఉష్ణోగ్రత, పాల ఉత్పత్తి బాగుండాలంటే సీజన్లో ఈ వేరుశనగ చెక్క లేదా ప్రతి చెక్క అదనంగా బెల్లంతో కలిపి అందించవచ్చు. అదేవిధంగా ఈ ప్రతి గింజల్ని నీటిలో నానబెట్టి
అందించినా కూడా ఈ పాలలో వెన్న శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకేసారి దానాన్ని మార్చకుండా క్రమంగా కొద్దిగా మార్పు చేసినట్లయితే పశువులు ఒత్తిడిలోనే ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పాలిచ్చే పాడి పశువులకు ప్రతిరోజు 25 నుంచి 30 కేజీల పచ్చి మేత, 5 నుంచి 6 కిలోల ఎండు మేత, పాల దిగుబడిని బట్టి 1 కేజీ నుంచి 3 కిలోల వరకు దానా, ప్రతిరోజు 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం, తర్వాత 30 లీటర్లకు తగ్గకుండా త్రాగునీరు అందించడం అనేది చాలా అవసరం. ఈ సీజన్లో పిల్లి పెసర, లూసర్న్, గినీగడ్డి వంటి పశుగ్రాసాలు ఇవి సాగు చేసి అందివ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మేలైన యాజమాన్య పద్ధతులు విషయానికి వస్తే ఉదయం తీసే పాలు అనేవి 6-7 గంటల మధ్య, సాయంత్రం అనేది 4-5 గంటల మధ్య తీస్తే మంచిది. ఈ సీజన్లో ఈ చల్లదనం వల్ల పాల దిగుబడి బాగున్నప్పటికీ ఈ వెన్న శాతం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వెన్న శాతాన్ని పెంచడానికి పాలు తీసే సమయాన్ని మార్చుకోవాలి. అదేవిధంగా ఈ పచ్చగడ్డి అదే ఎండుగడ్డిని కూడా చాప్ కట్టర్ సాయంతో చిన్న ముక్కలుగా చేసి మేపినట్లయితే పాలలో వెన్న శాతం అనేది బాగుండే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో పాల దిగుబడితో పాటు ముఖ్యంగా గేదెల్లో ఎద లక్షణాలు ఎక్కువగా ఈ కాలంలో ఉంటాయి. అదేవిధంగా పునరుత్పత్తికి చాలా అనుకూలమైన కాలం కాబట్టి ఈ ఎద లక్షణాలను గుర్తించి వీటికి ఇంజక్షన్లు వేయిస్తే మంచిది, కృత్రిమ గర్భధారణ చేయిస్తే మంచిది. అదేవిధంగా ఈ షెడ్ల లోపలికి ఎక్కువగా ఈ చలిగాలు సోకకుండా షెడ్కి ఇరువైపు కూడా పరదాలు కట్టాలి. తర్వాత ఎక్కువగా లైటింగ్ అనేది షెడ్లో ఉండేలాగా చూసినట్లయితే ఇవి పశువులు మేత తినడానికి ఇష్టపడతాయి. కాబట్టి కొంత వెలుతురు కూడా ఈ షెడ్లలో ఇవ్వటం మంచిది. తర్వాత ఈ బాహ్య పరాన్నజీవుల నిర్మూలన కూడా సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కూడా పాల దిగుబడి బాగుంటుంది. కాబట్టి రైతు సోదరులు సరైన అవగాహనతో వ్యవహరించినట్లయితే శీతాకాలంలో అధిక పాల ఉత్పత్తితో పాటు పాల వెన్న శాతాన్ని కూడా పొందడానికి, అధిక లాభాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నల్గొండ జిల్లాలో సుభాష్ పాలేకర్ సహజ వ్యవసాయ విధానాలపై సదస్సు జరిగింది. సస్యశ్యామలం పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 100 మందికి పైగా రైతులు హాజరయ్యారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా నా వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి రసాయనాలు కానీ, పురుగు మందులు కానీ, కలుపు మందులు కానీ లేకుండా పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను. ఇది నా వ్యవసాయ క్షేత్రం ఒక జీవ వైవిధ్యం గల వ్యవసాయ క్షేత్రం. ప్రతి సీజన్లో లభించే పండ్ల మొక్కలు నా క్షేత్రంలో ఉన్నాయి. నా వ్యవసాయ క్షేత్రంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఎలాంటి వ్యవసాయ వ్యర్థాలను, అంటే వ్యవసాయంలో వచ్చేటటువంటి చెట్ల కొమ్మలు, ఆకులు, రెమ్మలను వేటికి కూడా నేను నిప్పు పెట్టను. అవి సహజంగా కుళ్ళిపోయి అవే కంపోస్ట్గా తయారయ్యి మొక్కలకు అవే ఆహారాన్ని అందిస్తాయి. నా హార్వెస్టింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే నాకు ఎంత ఆ రోజుకు అవసరమే అంతే నేను పంటను కోసుకుంటాను. మిగిలిన పంటను పశుపక్షాదులు అవే స్వీకరిస్తాయి. సో ఇట్లా వైవిధ్యభరితంగా ఉంటూ ఆరోగ్యకరమైనటువంటి పంటలను పండిస్తున్నాను. ఎందుకంటే నేను పురుగు మందు కొట్టాను. ఎప్పుడైతే పురుగు మందు కొట్టట్లేదో వాటికి సహజమైన వాతావరణం నేను కల్పించగలుగుతున్నాను. కాబట్టి నా వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు నేనే మొక్కలు నాటాల్సిన అవసరం లేదు. పశువులు, పక్షులు, ముఖ్యంగా పిట్టలు ఏవైతున్నాయో ఎక్కడెక్కడి నుంచో అవి వాటి పండ్లను భుజించి తీసుకొచ్చి నా క్షేత్రంలో వేస్తున్నాయి. అవి మంచిగా ఏపుగా మొక్కలుగా పెరుగుతున్నాయి. సో నేను నాటాల్సిన అవసరం లేకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగానే మొక్కలకు పెరిగే నేలను నేను ఇవాళ తయారు చేయగలిగాను. సో దాంతో నాకు నా వాతావరణం ఏదైతుందో చక్కగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి 5 సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం ద్వారా నవారా అనే రైస్ కానీ, నిన్న మొన్న వానాకాలం నుంచి బహురూపి అనే పంట కూడా పండించాను. మార్కెట్లో అంతా కూడా కల్తీ జరిగిపోతుంది. కల్తీ పరంగా ప్రాబ్లమ్స్ ఇవ్వాలి, రోగాలు పెరిగి హాస్పిటల్ బిల్లు పెరుగుతున్నాయి తప్ప మన ఆరోగ్యపరంగా అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఇవన్నీ గ్రహించి ఒక 5 సంవత్సరాలుగా నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. విజయరామ్ గారు చెప్పే సలహాలు పాటిస్తూ ఆ రకమైనటువంటి వ్యవసాయం చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించే దిశగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర కీలకమని వివరిస్తూ గో ఆధారిత వ్యవసాయం, దాని ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహజ విధానాల్లో రైతులు పండించిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, ఒక 5 ఏళ్ల నుండి చేస్తున్నామండి. మేము ఫస్ట్ సారి కుంకుమ పువ్వు పెట్టినప్పుడు అరెకరానికి 5 క్వింటాల రైస్ వచ్చిందండి. మళ్ళీ వెనకసిరి
మళ్ళీ బహురూపి పెడితే 7 క్వింటాల రైస్ వచ్చిందండి. ఈ విత్తనాలకు పురుగులు గిట్ట ఆశించండి. పాటుగా నిమ్మ చెట్లు ఉన్నాయండి, 130 చెట్లు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి నిమ్మ చెట్లను దాస్తున్నానండి. మళ్ళీ మధ్యన మినుములు వేస్తుంటానండి, పెసాలు వేస్తుంటాను, నువ్వులు వేస్తుంటానండి. జీవామృతం తయారు చేసి దాన్నే పొలంలో ఎక్కువ వారిస్తానండి. నిమ్మ చెట్ల గిట్ట అదే పోస్తుంటానండి. అప్పుడప్పుడు పెంట గిట్లా కుట్టింది ఉంటుంది కదా, 6 నెలలు మక్కినాక మళ్ళీ దాన్ని చెట్లకి వేస్తుంటానండి. ఇంత ముందుకు ఇప్పటికి తేడా ఏంటంటే గత మన తాతల నాటు అమ్మ నాన్నల నాడు వ్యవసాయంలో ప్రతి ఒక్కరు కూడా పశువులు వాటి పేడతోటి ఉపయోగించే పంట పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు పూర్తిగా కెమికల్కి అలవాటు పడ్డారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్తో ఒక 10-15% మారిరు, దాన్ని ఆర్గానిక్ సైడ్ వస్తున్నారు. కానీ ఇంకా కూడా అవేర్నెస్ వచ్చి ఆర్గానిక్ సైడ్ రావాలని కోరుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే కొంతవరకు గవర్నమెంట్ కూడా సహకరించాలని కోరుచు. రైతులందరూ ఈ వ్యవసాయం వైపు రావటానికి ఒక బలమైన కారణం భూమి తాపానికి గురవుతుంది. 2 సూక్ష్మ పోషకాలతో లేమితో బాధపడుతున్న మనుషులు, సూక్ష్మ పోషకాలు లేని ఆహారం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళు. దీనికోసం సుభాష్ పాలేకర్ కృషిని విస్తృతంగా దీన్ని అవగాహన కల్పించటానికి రాబోయే కార్యక్రమానికి బదులుగా ప్రతి జిల్లా, ఇలా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా తిరగటం గత 5 నెలల నుంచి జరుగుతుంది. ఆ క్రమంలో నల్గొండలో జరుగుతుంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు బహు దగ్గరలో ఉంది అంటాకి ఇదే నిదర్శనం. నగరంలో చాలామంది 25,000 నుంచి 30,000 రూపాయలు సంపాదించే వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ మన 2 ఎకరాల పొలంలో ఈ ఫైల్యూర్ చేసుకుంటే తక్కువగా 30 లక్షల రూపాయలు వస్తుంది 3 పూట్ల తినగా. ఇలా గ్రామాల్లోకి మళ్ళీ యువకులు రావాలి, ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సహజ సాగు విధానాల విస్తరణతో ఆరోగ్య పరిరక్షణతో పాటు నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క రైతు ఈ విధానాలను ఆచరించాలని నిపుణులు కోరుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటలు సాగు చేసే రైతులకు రాయితీలు అందిస్తున్నట్లు నెల్లూరు జిల్లా డ్వామా ప్రాజెక్టు అధికారి వివరించారు. 5 ఎకరాల లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు ఈ పథకం వర్తిస్తుందని, మొక్కల సాగు నుంచి నిర్వహణ, అంతర పంటల సాగు ఇలా అన్నింటికీ 3 సంవత్సరాల వరకు రాయితీలు అందించనున్నట్లు వివరించారు. జిల్లాలో పండ్ల తోటల సాగును ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పండ్ల మొక్కలతో పాటు గులాబీ, మల్లె, మునగ మొక్కలకు సైతం 100% రాయితీ వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలంటూ డ్వామా అధికారి గంగా భవానీ సూచించారు. 3 years కూడా ఈ ప్లాంటేషన్లో ఈ 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ అంటే గుంత తవ్వినప్పటి నుంచి చెట్టు పెట్టుకోవడము, తర్వాత ఎరువులు వేసుకోవడము, అంతర్ పంట 3 to 5 years పడుతుంది కాబట్టి పంట చేతికి వచ్చేటప్పటికి ఈలోపు మనము అంతర్ పంటగా వేసుకోవడానికి ప్లస్ నీళ్లు పెట్టుకోవడానికి కూడా రైతుకి మనము ఈ ప్రోగ్రాంలో అవకాశం కల్పిస్తున్నాము. 100% సబ్సిడీ కింద. మామిడికైతే 3 సంవత్సరాలకి కలిపి మనం 1,09,950 రూపాయలు ఇస్తాము. డ్రాగన్ ఫ్రూట్కి 1/2 acre వరకు మాత్రమే ఇస్తామండి, 2 లక్షల వరకు ఇస్తాం దీనికి. కోకో అయితే 1,59,000. జీడి మామిడికి అయితే 98,000 వరకు మనము సబ్సిడీ ఇస్తాము. సబ్సిడీ కదా 100% సబ్సిడీ ఇది. అదేవిధంగా బత్తాయికి 1,37,000, నిమ్మకి 1,46,000, జామకి 1,46,000, అదేవిధంగా తైవాన్ జామకి అయితే 2,51,000, సపోటాకి 95,000, కొబ్బరికి 98,000 ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా ఈ పండ్ల తోటలు ప్లస్ నేరేడు, సీతాఫలం, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా మన ప్రోగ్రాంలో ఉంది. పండ్ల తోటలే కాకుండా ఫ్లవరింగ్ కూడా ఉందండి. రోజుకుంది, మల్లికుంది. ఈ రెండిటికి కూడా 62,000 వరకు కూడా మనం పథకం ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంది. మునగకు కూడా 25 సెంట్లో 112 చెట్లు పెట్టుకుంటే మనం 27,000 వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా ప్లాంటేషన్లో రైతుకి గొట్ల వెంబడి చెట్లు పెట్టుకోవడానికి కూడా 26,000 వరకు మనం ప్లాంటేషన్ ద్వారా 1 ఎకరాకి ఇస్తున్నాము. ఈ పండ్ల తోటల పెంపకానికి మనకు ఒక రైతుకి 5 acres వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.